హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఆశ్రిత. ఐ నో చాలా రాంగ్ యాంగిల్లో ఉంది ఫోన్. నేను బయటికి వచ్చాను అనమాట. ఐ కేమ్ ఫర్ షాపింగ్, బేసిక్ గ్రాసరీస్ కొనుక్కోవడానికి వచ్చాను అనమాట. ఇక్కడ పటేల్ బ్రదర్స్ అని ఇండియన్ స్టోర్ ఉంది అండ్ వాల్మార్ట్ ఉంది. వాల్మార్ట్ అంటే మన దగ్గర డీమార్ట్ లాగా తక్కువకి వచ్చేస్తాయి అనమాట. అన్ని ఐటమ్స్, ఇండివిజువల్ ఐటమ్స్ అయినా తక్కువకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మ్యాక్సిమం అందరు షాపింగ్కి వాల్మార్ట్కే వస్తుంటారు. వాల్మార్ట్లో నాకు ఒక ఎక్స్చేంజ్ ఉందన్నమాట. అంటే రిటర్న్ పెట్టాలి ఒక ఐటమ్, డిఫెక్టివ్ పీస్ కొన్నాను చూసుకోకుండా. సో అది రిటర్న్ పెట్టేసి అక్కడ నుంచి పటేల్కి వెళ్ళి కొన్ని ఇండియన్ గ్రాసరీస్ కొనుక్కోవాలి. వచ్చేసాం వాల్మార్ట్కి. వేడివేడిగా ఉన్నాయి నీళ్ళు. కార్లో పెడతాం ఈ ఎండకి, గరం. Let's go inside. To buy this thing anamata. సో సామాన్లు పెట్టుకోవడానికి బాత్రూమ్కి ఒకటి కావాల్సిండే. అనవసరమైన ఖర్చులు ఏం పెట్టుకోను. యూ కెన్ సీ మై కార్ట్ ఈజ్ ఎంప్టీ. ఈ హెయిర్ డ్రైయర్ కూడా కొనలేదు ఇప్పటివరకు. నా దగ్గర హెయిర్ డ్రైయర్ లేదు గైస్. సంవత్సరం మేనేజ్ చేసా హెయిర్ డ్రైయర్ లేకుండా. ఐ హ్యాడ్ టు బై అనదర్ వన్. ఇదంతా స్టైలింగ్ ఎన్ని ఉంటాయో ఇక్కడ. కొనాలనిపిస్తుంది కానీ ఏవి కొనవద్దు, అవసరం ఉన్నాయి మాత్రమే కొనాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో సెల్ఫ్ చెకింగే ఉంటుంది. మనమే బిల్లులు తీసుకొని, మనమే డబ్బులు పే చేసి, మనమే రిసీట్ తీసుకొని వచ్చేయాలి. అలాగని ఇక్కడ దొంగతనం చేసి దొరికిపోతే మాత్రం ఇండియాకి పంపిస్తారు. సో అందరు చాలా జాగ్రత్తగా తీసుకుని అన్ని ఐటమ్స్కి బిల్ చేయించుకుంటారు. సో ఇట్లా నోట్స్ లోపల పెట్టేస్తే బిల్ పే చేసాక ఇలా మిగిలిన చేంజ్ మిషనే ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తుంది. ఐఎమ్ హెడింగ్ టు పటేల్ బ్రదర్స్, బట్ ఎక్కడుంది ఏంటి అనేది తెలియదు. దొరికింది ఇప్పుడే. ఓకే, లెట్స్ గో. చుట్టమల్లే చుట్టేసింది చుట్టేసింది. ఆ పాట బాగా ఎక్కింది గాయస్. ఎంత ఎక్కిందంటే అసలు లూప్లో వింటున్నాం. గాయస్ సారీ, పటేల్ బ్రదర్స్లో వీడియో తీద్దాం అనుకున్నా కానీ మొత్తం మన వాళ్ళే ఉంటారు. ఒక్కదాన్నే వచ్చా కదా, సో అంత ధైర్యం సరిపోలేదు వీడియో తీయడానికి. ఇంకెవరైనా వచ్చి ఉంటే తోడు అట్లీస్ట్ వాళ్ళని తీయమని చెప్పో ఎట్లానో అట్లా మేనేజ్ చేసేదాన్ని. బట్ ఒక్కదాన్నే వచ్చినందుకు అసలు వీడియో తీయలేకపోయినా. బట్ యా, ఇన్సెన్స్ స్టిక్స్ తీసుకున్నా, అగర్బత్తీలు అండ్ కోకోనట్ ఆయిల్. మొత్తం పర్స్ తీసుకెళ్తే ఎక్కువ షాపింగ్ చేస్తానని చెప్పేసి ఓన్లీ $20 తీసుకెళ్ళా. బట్ నా బిల్ $4 అయింది. బడ్జెట్ షాపింగ్ అంటే ఇదే. మీరు కూడా ఎప్పుడు బడ్జెట్ షాపింగే చేయండి యూఎస్కి వచ్చాక. నచ్చింది కదా అని చెప్పేసి కొనేస్తే ఉన్న $1 అయిపోతాయి, ఎగిరిపోతాయి. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. బయట చూసారా ఎలా ఉందో ఎండ. 9:30కి అట్లా చీకటి అవుతుంది. అప్పటి వరకు చీకటి కాదు ఇక్కడ. ఏమన్నా తిందామా అని ఆలోచిస్తున్నా, బట్ మా ఫ్రెండ్కి కార్ ఇచ్చేసేయాలి. తన కార్ ఎత్తుకొచ్చాను, నా ఫ్రెండ్ కార్. సో నా ఫ్రెండ్కి తన కార్ ఇచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళాలి. సో చీకట్లో ఎందుకు ఎక్కువసేపు బయట ఉండడం, ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా, పదండి. బ్యాక్ హోమ్ గైస్. అంటే ఏమైందంటే అలా మైసూర్ బోండా తింటూ మా డాడీకి కాల్ చేసిన. మా డాడీతో మాట్లాడుతూ మా అన్నయ్యకి కాల్ చేసా. మా అన్నయ్యతో మాట్లాడుతూ నడుచుకుంటూ ఇంటికి కూడా వచ్చేసాను కదా. అందుకే ఏం షూట్ చేయలేదు. సో యా, జస్ట్ అ స్మాల్ వినీ బ్లాగ్ ఆఫ్ మై లైఫ్. అన్ని సామాన్లు కార్లోనే పెట్టేశాను అనమాట. అంటే తర్వాత తెచ్చుకుందామని. మెయిన్ థింగ్స్ ఓపెన్ చేయాలని ఉంది. ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ హెయిర్ డ్రైయర్. ఎక్సైటెడ్ టు ఓపెన్ దిస్. విత్ ద డే ఇట్స్ ఆల్రెడీ 9 అనమాట. రాత్రి ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా ఆల్రెడీ తినేసా కాబట్టి
ఓ 15 మినిట్స్ అలా వర్క్ చేసుకొని పడుకుంటా. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ in the next video. Until then, bye guys, good night.